దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాకడ సమీపించింది. అనేక సంగతులు జరుగుతున్నాయి, సూచనలు చూస్తూ ఉన్నాం. అన్నిటి అంతము సమీపమైంది అంటుంది దేవుని యొక్క వాక్యం. ఏది ఉండదు, అన్ని అంతమైపోతాయి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, భయము కలిగి భక్తిని చేసేటువంటి వారంగా, ఆ భయభక్తులే పవిత్రతకు మూలం, భయభక్తులే జ్ఞానానికి మూలం అని చెప్పి దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా మరి మనం భయభక్తులు కలిగి మరి జ్ఞానం కలిగి దేవుని యందు యథార్థత కలిగి నడిచేటువంటి వారంగా ఉండాలి. ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క కృపే. ఈ రోజు చూసాము అంటే, ఈ క్షణము, ఈ గంటలో మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి నిలబెట్టాడు. దానికి మనం వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికో కాదు నా ప్రియమైన వారులారా, మొట్టమొదటి నాకు ఈ దినాన్ని ఇచ్చావు ప్రభా, ఈ రోజుని ఇచ్చావు ప్రభా, ఈ రోజును ప్రత్యేకపరచండి. ఈ రోజు నేను ఏం చేయాలో నా తండ్రి, ఏంటి నీ ప్రణాళిక, నీ చిత్తం నా పట్ల నెరవేర్చండి. నీ కనుదృష్టి నా మీద ఉంచి నాకు నేను ఎలా నడవాలో నాకు నేర్పించండి ప్రభా, నేను నడవలసిన మార్గం నాకు బోధించండి అని అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సన్నిధిని పోగొట్టుకునేటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. మరి ఎంతో మంది ఉంటున్నారు. ఎవరికీ లేని ధన్యత మనకి ఇచ్చాడు. అవును. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనంలో, ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ఎలీషా గిల్గాల్కు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆ దేశంలో క్షామం కలిగింది. దైవజనుడు వారితో లేని కాలంలో వారికి కరువు కలిగింది. దైవజనులు లేని చోట దేవుని వాక్యానికి కరువు ఉంటుంది. దేవుని వాక్యం లేని చోట మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం తెలియజేస్తా ఉంది. అక్కడ దైవజనుడు వారితో లేని కాలంలో వారికి కరువు కలిగింది. దైవజనుడు లేనటువంటి చోట దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు కరువు ఉంటుంది. దేవుని వాక్యం లేని చోట మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అల్లరి, విగ్రహారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు కాటకాలు వస్తాయి. దేవుని మరచువారు కష్టాలు పాలవుతారు. దేవుని ఇష్టానుసారంగా నడుచువారు తప్పిపోయిన కుమారుని వలె ఇబ్బంది పడి కరువుకి లోనైపోతా ఉంటారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవజనుడు లేకపోతే అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏం కరువు వచ్చింది? వాక్యపు కరువు వచ్చింది. మరి ఇక్కడ నయోమి ఏం చేసిందంటే, బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. ఆమె శారీరకంగా కరువుని గురించి ఆలోచించింది, ఆత్మీయ కరువుని గురించి ఆలోచించలా. దేవుని ఇంటిలో కరువు వచ్చింది. ఆ దేవుని ఇంటిలో కరువు ఎందుకు వచ్చింది? అక్కడ దేవుని యొక్క వాక్యం లేకపోవటం వల్ల కరువు వచ్చింది. ఆ వాక్యం లేకపోతే జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు? కట్టు లేకుండా తిరుగుతా ఉన్నారు. వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. మరి అలాగే తప్పిపోయినటువంటి కుమారుడు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించినంత కాలం జీవించి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం దైవజనులు లేని చోట, దేవుని వాక్యం దైవజనులు లేకపోతే గద్దింపులు, దిద్దుబాట్లు ఉండవు. గద్దిస్తే మరి ఎవరి కోసం? మన ఆత్మీయ మేలు కోసమే దేవుడు దైవజనుడి ద్వారా మనతో గద్దింపులు మాట్లాడతారు. వారి సొంత విషయాలు కాదు కదా. వారి సొంత మాటలతో మాట్లాడితే అది దేవునికి కూడా ఇష్టం ఉండదు. దేవుడు తన ఆత్మ ద్వారా దైవజనులను ప్రేరేపించి గద్దించేటువంటి వాడుగా ఉంటాడు. దిద్దుబాటు చేసుకోమని చెప్పి మరి చెప్తా ఉంటాడు. కనుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వాక్యం ఎల్లప్పుడూ కూడా మనం వచ్చి ఉండాలి. ఆ వాక్యం మనం వచ్చి లేకపోతే, మన దైవజనుడు మనం వచ్చి లేకపోతే మనం తప్పిపోతూ ఉంటాం. మనల్ని గద్దించేవారు లేకపోతే మనం తప్పిపోతూ ఉంటాం. వాక్యం మనను గద్దిస్తుంది. వాక్యం మనను దిద్దుబాటు చేస్తుంది.
అయితే చూడండి, మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అక్కడ చూస్తే ఎలీషా గిల్గాల్‌కు వచ్చేటప్పటికి అక్కడ క్షామం వచ్చింది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు కరువుతో ఉన్నారు? ప్రవక్తల యొక్క శిష్యులు ఆయన సముఖానికి వచ్చి కరువు విషయమై ఆయనకి తెలియచేశారు. ఎవరికి? ఎలీషాకి తెలియచేశారు. ఎలీషా పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి శిష్యులను వంట చేయమన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే అక్కడ కూరాకుల కొరకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూసి దాని గుణమెరగక దాని తీగలను తెప్పి ఒడి నిండా పోసుకొని వచ్చాడు ఆ శిష్యులు. వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి వారేమో ఆయన సముఖానికి వచ్చి ఏమన్నారు, కరువు విషయం చెప్పారు. అప్పుడు ఆయనకు తెలియచేసినప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే తన పనివానిని పిలిచి ఏమంటాడంటే, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి శిష్యులకు వంట చేయమని చెప్పినప్పుడు అందులో ఒకడు కూరాకుల కొరకు పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ వెర్రి ద్రాక్ష చెట్లను చూసి ఆ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క గుణం ఎరగక దాన్ని తీసి దాని తీగలు తెంచి ఒడి నిండా కోసుకొచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ పొలం లోకానికి గుర్తుగా ఉంది. వెర్రి ద్రాక్షలు నిజమైన ద్రాక్షవల్లికి బదులుగా మనుషులు మనం చేసుకున్నటువంటి నకిలీగా ఉన్నాయి. ఈనాడు మనం ఆహారం కొరకు లోకంలోకి వెళ్ళి సంతృప్తి చేయనటువంటి నకిలీ వాటిని పోగు చేసుకుంటున్నాం. నిజమైన తృప్తిని, సమాధానాన్ని ఇవ్వని మత్తు పదార్థాలకు, ఆడంబరాలకు లోనవుతా ఉన్నాం. అదే జరుగుతాను కదా, మన కళ్ళతో చూస్తానే ఉన్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే ఆయన అంటాడు, మరి పొలం అంటేనేమో లోకానికి గుర్తు, వెర్రి ద్రాక్షలు అంటేనేమో నిజమైనటువంటి ద్రాక్షవల్లికి బదులుగా అక్కడ మనుషులు చేసుకున్నటువంటి నకిలీ ద్రాక్షవల్లిగా ఉన్నాయి. మనం ఈనాడు చూస్తే మనుషుడు ఆహారం కొరకు ఈ పొలం అనేటువంటి లోకంలోకి వెళ్ళి సంతృప్తి చేయనటువంటి వాటిని, ఈ నకిలీ వాటితో మనకు సంతృప్తి కలుగుతుందా? సంతృష్టి సహితమైన దైవభక్తి లాభసాధకం ఉన్నది. మనకి సంతృప్తి కలుగుతుందా? కలగదు కదా. అయితే మరి దప్పికొని వాళ్ళరా నేల ఎద్దుకు రండి, రూకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా ప్రయాసపడుతున్నారు, మీరు ఎలా వ్యర్థముగా రూకలిస్తున్నారు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే మంచి పదార్థాలను భుజించి మన ప్రాణం సారమైన దాని యందు సుఖింపనియ్యాలి. ఈ లోకంలో వెలితనం అంతా కూడా నిస్సారమైనటువంటిది, సారవంతం లేనటువంటిది, ఫలవంతం కానటువంటిది, అది వ్యర్థమైనటువంటిది, అది నిష్ప్రయోజనమైనటువంటిది. అది దాని గురించి మనం లోకం అనే పొలంలోకి మనం వెళ్ళి ఆహారం కాని దానికోసం ప్రయాసపడుతున్నాం. ఆహారం మనకు అది కాదది, ఆహారం కానీ దానికోసం మనం ఈ లోకంలో ఎంత పాటు పడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం. అందుకే దేవునిలో ఫలించలేకపోతున్నాం. ఇదిగో అంటాడు కదా, నా యందు నిరీక్షణ ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపరచదు, నా యందు ప్రయాస ఎప్పటికీ కూడా నిన్ను అవమానపరచదు. ఈ లోకంలో మరి కాని దానికోసం ప్రయాసపడే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కూడా ఎదుర్కొంటున్నాం. కానీ దేవుని యందు ప్రయాసపడాలి, మంచి ద్రాక్షలు ఫలించాలి, మన జీవితం ఫలప్రదమైనటువంటి జీవితంగా ఉండాలి అని ఆలోచించి ఈ లోకాన్ని కాకుండా దేవుని వైపు తిరిగి మనం దేవుని తట్టు తిరిగి, ఓ ప్రభువా నేను ఫలించాలి ప్రభువా, నా పట్ల నీ చిత్తం, నీ ప్రణాళిక ఏమైనదో నేను ఫలించాలంటే నాతో మాట్లాడు, నేను నడవలసిన మార్గం నాకు బోధించు, నువ్వు బోధించేటువంటి బోధకుడుగా, నడిపించే నాయకుడుగా, ఏదైనటువంటి యజమానిగా మమ్మలను చేయి పట్టుకుని నడిపించేటువంటి తండ్రి కన్నా ఉత్తమమైన దేవుడుగా ఉన్నావు కదా మమ్మలను.
ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుంచి, శాపం నుంచి విడిపించావు కదా! మీ యొక్క ప్రాణాన్ని విమోచన క్రైతనంగా సిలువ మీద పెట్టి, ఆ విలువైనటువంటి త్యాగం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నావు కదా ప్రభువా! ఈ లోకం చెడుతనాన్ని అసహ్యించుకుని, మేము పవిత్రతకు స్థానం ఇచ్చి, నీ వైపు నీలో కొనసాగగలిగినటువంటి ఆ కృప మాకు దయచేయండి ప్రభువా! మీకే స్తోత్రాలని చెప్పి మనం అడగవలసినటువంటి వారముగా ఉన్నాం. అయితే పాపం ఇచ్చేటువంటి అల్పకాల సంతోషానికి ఆశపడి మనం పాపము ఎంత కఠోరమైనదో గుర్తించలేకపోతున్నాం. ద్రాక్షారసం సలసలాడుతుంది. చూచి అయితే ఆశిస్తున్నాడే కానీ, అది తరువాత కట్లపాము వలె ఘాటైనని ఎర్రగక్కున్నారు. అవును. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం ఈ అల్పకాల పాప భోగాలను అనుభవించి ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలన్నాడు. ఎవరు? మోషే భక్తులు. అది మనం ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలని ఎంతమంది మన హృదయంలో మనకి ఎంతమందికి ఉంది? మన హృదయంలో అటువంటి ఆశ మనకుందా? అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇది ఎంత కఠోరమైనటువంటిదో, ఈ ద్రాక్షారసం లోకంలో కనపడే ద్రాక్షారసం తలతల్లాడుతూ ఉంటుంది. అదేమవుతుంది తర్వాత కట్లపాముగా మారి మనల్ని కట్టేస్తుంది. ఈ తలతల అంతా కూడా మారిపోతుంది. ఈ మిలమిల అంతా కూడా మెరిసేదంతా కూడా అదంతా కూడా కాల్చివేయబడుతుంది. అయితే దృశ్యమైనటువంటివి మనకు కనపడుతున్నాయి కానీ, అదృశ్యమైనటువంటివి మన కొరకు దేవుడు ఆ పరలోకంలో దాచి ఉంచాడు. మనం ఈ లోకాన్ని అనుభవించినంత కాలం బాగానే సంతోషంగా ఉంటుంది కానీ, ఇదంతా తలతలలాడుతా మరి దగదగలాడుతా ఇప్పుడు అట్లాగే ఉంది. తలతలలు, దగదగలు అన్నీ అట్లాగే ఉన్నాయి. అసలు ఆయన దేవుని వాక్యం ఏమంటుంది? ఈ లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పొల్లైన సున్నైన కొట్టివేయబడదు అంటున్నాడు. దాని మీద దృష్టించేటువంటి వారు ఎవరు? లేఖనానుసారంగా జీవించేటువంటి వారుగా ఉండట్లేదుగా మనం. దాని మీద దృష్టి ఉంచట్లేదుగా. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ముందు మనకు అవసరాలు ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా దేవుడు మనల్ని క్షమించి మన ఆత్మను తన రాజ్యంలో, తన మోక్ష రాజ్యంలో చేర్చుకోవాలి కదా. ఆత్మ గురించి ఆలోచించేటువంటి అట్టి ఆలోచన మనందరికీ మనం అందరము కలిగి ఉండాలి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శరీరం ఇక్కడే వదిలిపెట్టబడుతుంది. ఆత్మ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది. అక్కడ మనం యుగాలు జీవిస్తాం. ఈ తలతలు, ఈ మెరుపులు, ఈ ద్రాక్షరసాలు ఏదో వ్యర్థమైనవి. అన్నిటి కోసం నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రయాసపడిన ఫలితం ఏమి కనపడదు ఇక్కడ. దీనివల్ల మనం సంతోషంతో గంతులేయటమే కానీ తర్వాత అది మనల్ని పాములాగా కాటేసి మనల్ని అగ్నిగుండంలోకి లాగేసేటటువంటిదిగా ఉంటుంది. మనం అగ్నిగుండంలోకి లాగబడటానికి పిలువబడలేదు కదా. మరి ఎవరు కూడా పాతాళంలోకి వెళ్ళకూడదు, అగ్నిగుండంలోకి ప్రవేశించకూడదనే కదా ఆయన మన కోసం తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని పంపించారు కదా మన కోసం పంపించినప్పుడు ఆయన యొక్క త్యాగం యొక్క విలువ మనం ఏం గుర్తిస్తున్నాం? ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమను ఎంతగా అర్థం చేసుకుంటున్నాం? ఆ ప్రేమ ఎంత విలువైనటువంటిదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మనం ఉన్నాం. ఈ లోకపు ప్రేమ, ఈ లోకపు నటన అంతా కూడా వ్యర్థం. ఏమంటాడు? నేను మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక నా కృప నిన్ను విడిపోదు అని సెలవిస్తాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మన పిల్లలైనా, మన భర్త అయినా, మన పరిస్థితులైనా, స్నేహితులైనా ఎవరు కూడా అటువంటి ప్రేమతో ప్రేమించారు. అటువంటి ప్రేమ ఎక్కడా లేదు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి ప్రేమతో ప్రేమించినటువంటి ఆ దేవుడు మరి మన కోసం వస్తే మనం ఏం చేస్తున్నాం? తలతలలాడి ద్రాక్షారసం కోసం ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటి కోసం, ఈ లోకంలో నిష్ప్రయోజనమైనటువంటి వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నాం. అవును. ఇప్పటికైనా ఎంతో మంది దేవుని యొక్క లేఖనాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. విని చాలా బాగుంది, ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఏమి బాగా చెప్పలేదు, లేకపోతే ఇంకొకళ్ళు బాగా చెప్పారు అని అంటున్నాం. కానీ ఆ లేఖనానుసారంగా ఉన్నటువంటి దానిలో ఏదైనా మన మనస్సుకు గుచ్చుకుందా? మన మనస్సును సరిచేసిందా? మన హృదయాన్ని సరిచేసిందా? మన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని తిప్పిందా?
నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు చూడక ప్రయోజనకరంగా బ్రతకాలని, యోగ్యమైనటువంటి వరంగా ఉండాలని అది మనల్ని సరిచేసిందా అని ఆలోచన చేస్తే ఎవరు ఏమీ చెప్పలేము. అవునండి, నాకు ఇది గుచ్చుకుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నా వ్యర్థ ప్రవర్తన అంతటిని కూడా విడిచిపెట్టేస్తాను. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి ఏం చేయాలి? ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఈ లోకంలో విగ్రహారాధన చేస్తారు, దేవుడు కావాలంటారు. దేవుడు కావాలి, లోకాచారాలు కావాలి, లోక సంప్రదాయాలు కావాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అక్కడ ఏమన్నాడు? కీర్తన 41 కీర్తన 6వ వచనంలో, ఆ పనివాడు పొలంలోనికి పోయి గుణమెరుగక కూరాకులు తెచ్చి కుండలో వేసినట్లు ఈనాడు మానవుని యొక్క హృదయం అనే కుండ పాపమును పోగు చేసుకుంటా ఉంది. మరి అంతే, ఆ పనివాడు పొలంలోకి వెళ్ళాడు, వంట చేయడానికి కూరాకులు తెమ్మంటే పనివాడిని పంపిస్తే శిష్యులకు వండి పట్టడానికి అతను ఏం తెచ్చాడు? ఆ కూరాకులు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అవి తలతల్లాడుతూ ఉన్నాయి, కానీ చివరికి కట్ల పాము వల్ల కాటేసేటువంటిదిగా ఉంది లోకము. కనుక అయితే ఆ వండిన కూరని మనం అంటే చూడండి, మానవుని యొక్క హృదయం అనే కుండ కూడా పాపంను బాగా పోగేసుకుంటుంది. మన యొక్క హృదయం అనే కుండ బాగా కడుక్కోవాలి. లోపల అంతరంగ శుద్ధి కావాలి, బాహ్య శుద్ధి కూడా కావాలి. అంతరంగ శుద్ధి ఎప్పుడైతే మొదలవుతుందో ఈ బాహ్య శుద్ధి అప్పుడు మొదలవుతుంది. ఈ బాహ్య శుద్ధిని చేసుకుని తలతల్లా మెరుస్తాం. అందరికీ లోకంలో కనపడేటట్లు ఎంత బాగానో మెరుస్తాం, కానీ మన అంతరంగాన్ని ఎవరు పరిశీలిస్తారు? దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా దేవుడు చూసి నువ్వు ఏ ఆలోచన ఆలోచించక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నీ తలంపు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. మనలోకి ఒక ఆలోచన వచ్చే ముందే దేవుడికి ఆ ఆలోచన తెలుసు. మనలోకి ఒక తలంపు వచ్చే ముందే దేవుడికి ఆ తలంపు తెలుస్తున్నప్పుడు మన హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంది. ఏ మూల దాచబడిన ఏ చిన్న పాపమైనా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పశ్చాత్తాపం మనల్ని ఏం చేస్తుంది? తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు మనల్ని ప్రేమించేటట్టుగా చేస్తుంది. అవును, ఒప్పుకోక కప్పుకున్నటువంటి వాడు, అతిక్రమం ఒప్పుకున్నటువంటి వాడు వర్ధిల్లుతాడు, ఒప్పుకున్నటువంటి వాడు వర్ధిల్లడు. ప్రభువా నేను పాపిని అంటే జన్మతో పాపం, కర్మతో పాపం అని వాటిలో నుంచి యేసు ప్రభు కడిగాడు కదా మనల్ని రక్తంతో అంటాం. కానీ ప్రతిదినము కూడా మన మాటతో, ఆలోచనతో, తలంపులతో తప్పిపోవట్లేదా? మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎలా తప్పిపోతున్నాం తెలియదా? మరి మన దైవ సేవకులైనటువంటి భక్త్ సింగ్ గారు అంట, రాత్రి పడుకోపోయేటప్పుడు ఈ దినం నేను ఏం మాట్లాడాను, ఎవరితో మరి ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నానో, నా ఆలోచన ఏంటో, తలంపు ఏంటో, మరి నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చూపించని చెప్పి రాత్రి కాలం అంట ప్రార్థన చేసుకుని పడుకుంటారంట. ఎందుకంటే ఈ రాత్రి నేను అలా దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే నాకన్నా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాను అనుకో అని చెప్పి ఆయన అట్లా గొప్ప దైవ సేవకుడు ఆయనంతగా ప్రార్థన చేసుకుంటారంట. మనం అసలు అవన్నీ కూడా మనం చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి పాపము, మన కుండలో ఉన్నటువంటి పాపము వెళ్ళిపోతుంది. ఈ వండినటువంటి కూరను తినడానికి వడ్డించినప్పుడు ప్రవక్త శిష్యులు అంటారు, దైవజనుడు కుండలో విషం ఉన్నదని కేకలు వేశారు. కుండలో విషం ఉన్నది, కుండలో చేదు ఉంది అని. అవును, మన హృదయంలో విషం ఉంది, మన హృదయంలో చేదు ఉంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన హృదయం పాపం అనే విషయంతో నిండిపోయింది, దుష్టత్వంతో పొంగిపోతా ఉంది. ఆ దుష్టత్వంతో పొంగిపోయినప్పుడు అక్కడ ఏముంటుంది? మడ్డి ఉంటుంది. మడ్డి మరి అంటే నా ప్రియమైన వాళ్ళ పాపము పేరుకొని ఉందంట మన హృదయంలో. అయినప్పటికీ మానవుడు బయటికి మనం ఏం చేస్తాం? బ్రహ్మాండంగా కనిపిస్తాం, బాహ్య విషయాలను గురించి ఆలోచించేస్తాం, కానీ పాపపు విషముతో నిండి నిత్య మరణానికి నడిపిస్తున్న మన హృదయ స్థితిని గురించి దిగులు పడుతున్నామా? అయ్యో నా హృదయం పాపంతో నిండి ఉంది, ఆ మడ్డితో నిండి ఉంది. నేను బాహ్య విషయాల గురించి ఆలోచిస్తున్నాను, కానీ నా హృదయ స్థితిని గురించి నేను ఆలోచించట్లేదు. నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇమ్మంటాడు. మన ధనధాన్యాలు, లేకపోతే మనకున్న డబ్బులు, లేకపోతే మనకున్న ఆస్తులు, అంతస్తులు ఏమి ఇవ్వమని అడగలేదు, కానీ నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇమ్ము.
దానిలో నుంచి జీవజల ధారలు బయలుదేరుతున్నాయి. మన హృదయం జీవజల ధారలు బయలుదేరటానికి మన హృదయం స్థానమై ఉంది. మన హృదయం ఆయనకి ఇష్టమై ఉంది. మన హృదయం అనేటువంటి తలుపు వద్ద దేవుడు నిలబడి ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన హృదయంలోకి వస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు తలుపు తీయకపోతే, అందుకే దేవుడు అంటాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించుతురతని అనే పాట ఉంది. హృదయం అనే తలుపు వద్ద యేసునాథుడు అనే పాటలో ఎంతసేపు మీరు ఆయనను నిలవబెట్టి ఏడ్పించురు. ఆయన మన కోసం నిలబడి ఉన్నాడు. మనమేమో లోకం కోసం నిలబడుతున్నాం. ఈ తలతల్లాడి మెరుపుల కోసం నిలబడుతున్నాం. అవును కదా. కనుక అట్టి విధానం మన హృదయంలో ఉండకూడదని ఆయన ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వల్ల బాగా కనిపిస్తాం. మన బాహ్య విషయాల గురించి బాగా ఆలోచిస్తాం. చూడండి, అయితే మనం ఎవరమైనాను పాపాన్ని చెడుని గుర్తించి ఆ శిష్యుల్లాగా కొండల విషయం అన్నది అని కేకలు వేస్తాము. అప్పుడు మనం ధన్యులం. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా హృదయంలో పాపం ఉన్నది లేక అని కేక వెయ్యాలి. వెంటనే దైవజనుడు ఏం చేశాడు, కొంచెం పిండి తీసుకుని వచ్చి ఆ కుండలో వేసాడు. వచ్చి ఆ కుండలో వేసాడు. అప్పుడు ఆ కుండలో ఏ విషయమో కనిపించిన ఈ పిండి సిలువలో నలగొట్టబడ్డ క్రీస్తుని మన హృదయంలోకి స్వీకరిస్తే మన హృదయంలో ప్రతి విధమైనటువంటి పాపము నా ప్రియమైనటువంటి వల్ల ప్రతి విధమైనటువంటి పాపము విషయము పోయి మధురమైనటువంటి జీవితం అవుతుంది. కనుక మరి ఆ పిండిని తీసుకొచ్చి దైవజనుల కుండలో వేసినట్టుగా క్రీస్తుని మనం మన హృదయంలోకి చేర్చుకున్నామా? నేను చేర్చుకున్నాను కండి అని నేను చెప్పొచ్చు. నేనే చెప్పొచ్చు, నేను బాగా వాక్యం చెప్తున్నాను, బాగా చేస్తున్నావు, నువ్వేంటి, హృదయం పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. బాహ్య విషయాలు కాదు. మీ అందరికీ నేను బాగా కనపడవచ్చు, ఇంటి వారికి బాగా కనపడవచ్చు, అందరికీ కనపడవచ్చు. నా హృదయం సంగతి ఏంటి, నా హృదయం గతి ఏంటి అనేది నేను ఆలోచించుకుని ఆయనకి కూర్చోబెట్టుకున్నా. అప్పుడు నా జీవితం ధన్యమవుతుంది. ఈ లోకం ఎందుకండి, ఈ లోకం ఎందుకు, లోకంలో ఏముంది, ఈ లోకంలో ఏముంది, ఈ లోకంలో అనుభవించడానికి ఏమన్నా, ఈ తలుపులు వెలుగులను చూసి ఉంచుకోవడానికి ఇవన్నీ కూడా అక్కడికి రావు కదా. మన ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో సహవాసం చేయాలి కదా అనేటువంటి భయం, మన హృదయాన్ని గురించిన వేదన, మన హృదయాన్ని గురించిన బాధ కలిగి మరి పంద్యం ఈ వాక్యాన్ని మనందరికీ ఫలవత్తం చేయాలి. ప్రభు పరిశుద్ధుగా మీకు స్తోత్రాలు నాయన. మా హృదయం అనే హృదయంలో నా తల్లి నీకు స్థానం వాలి ప్రభా. మేము పై వేషాన్ని చూస్తున్నాం. శిష్యులు అంటారు ఆయన కుండలో విషం ఉందంటున్నారు, కుండలో చేదు ఉందంటున్నారు. వారు బయటికి వెళ్ళి ఆ శిష్యులకు ప్రభా మన అతన్ని వండి పెట్టడానికి పనివాడు కూరాకుల కోసం వెళ్ళి అచ్చేదు కూరాకులను తీసుకొచ్చాడు. అలాగే దగదగలాడి ద్రాక్ష పళ్ళను తెచ్చాడు. ఈ లోకం అలాగే ఉంది. కనుకనైనా మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ లోకం మాకు శాశ్వతం కాదు. ఇప్పుడున్న నేను రేపు ఉంటానో ఇంకో క్షణానికి ఉంటానో నాకే తెలియనప్పుడు అది మీ చేతిలో ఉంది కనుక, సమయము కాలగతులు సమస్తం మీ చేతిలో ఉన్నాయి కనుక ప్రభా మా హృదయాన్ని సరి చేసుకుంటే మా హృదయంలోకి వస్తావు, మమ్మల్ని అభిషేకిస్తావు, మీ శక్తితో నింపుతావు, మీ వాక్యంతో నింపుతావు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్నీ కూడా మాకు తెలియచేసే దేవుడిగా ఉంటావు. అట్టి నిన్ను మా హృదయంలోకి చేర్చుకుని ముందుకు నడవగలిగిన కృప మా అందరికీ దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నమ్ముతాను. ఆమేన్.